మినపొడియాలు ఉల్లికాడ పులుసు చేయడానికి ముందుగా మనం ఇగోండి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకుందామండి. మీకు టైం ఉంటే మామూలు వాటర్తో నానబెట్టుకోండి. నాకు ఇప్పుడు అంత టైం లేదు, అందుకని నేను వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇదిగోండి ఇవి మినపవడియాలు. చాలా టేస్ట్గా ఉంటాయండి. పులుసులోకి పులుసు అయినా పెట్టుకోవచ్చు, కూర అయినా వండుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఈ మాత్రం తీసుకున్నానండి. ఇగోనండి ఉల్లికాడ పులుసుకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మినపొడియాలు, చింతపండు కూడా రసం తీసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు తరుక్కున్నాను, పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీరుకున్నాను, కొత్తిమీర, టొమాటోలు, అలాగే ఉల్లికాడ తరుగు. ఉల్లికాడ కోసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పువ్వు వస్తుంది కదా పైన ఉల్లికాడకి, మీరైతే ఏం చేస్తారండి? ఈ పువ్వుని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. నేను ఈరోజు వేరుశనగ నూనెతో చేస్తున్నానండి. ఇదిగోనండి తీసుకున్న మినపవడియాలు ముందుగా వేయించి పెట్టుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇదిగోండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా తాళింపు వేసుకుందామండి. అందుకోసంగాను కొంచెం అంత మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కరివేపాకు, ఒక్క ఎండుమిరపకాయ అండి వేస్తున్నాను. ఇదిగోండి తాళింపు వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఇవి బాగా వేయించుకుందాం. ఆనియన్స్ వేగడం కోసం సాల్ట్ వేస్తున్నానండి. పులుసు అంతటికి సరిపడేలా వేస్తున్నానండి. అదేవిధంగా పసుపు 1/2 స్పూన్ వేసాను. టొమాటో ముక్కలు కూడా వేస్తున్నానండి. వేసి బాగా మగ్గించుకుందాం. ఉల్లికాడ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. 2 కలిపి మగ్గుతాయి బాగాని. త్వరగా మగ్గడం కోసం ప్లేట్ మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. మూత తీసుకుని చూసుకుందామండి. చక్కగా మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడు దీంట్లో తగినంత కారం, పులుసు కదండి ఒక్క పిసర, ఎక్కువ కాదండో తక్కువే, ఒక్క రవ్వంత కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఒక్క 2 మినిట్స్ వేయించుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేస్తున్నాను. చక్కగా మరిగించుకుందామండి. చిక్కబడేంత వరకు మగ్గించుకుందాం. సారీ, ఇదిగోనండి పులుసు చక్కగా దగ్గరగా మరిగింది కదండి. ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న వడియాలు వేసుకుందామండి. అదేవిధంగా చిన్న బెల్లం ముక్క, ఇది పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం వేసుకుంటామండి. పులుసులో బెల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ ఉంచి కట్టేసుకుందాం. ఇంకా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇదిగోనండి పులుసు చక్కగా మరిగింది. ఆయిల్ అంతా కూడా చూసారా పైకి తేలింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇదిగోనండి ఉల్లికాడ మినపొడియాల పులుసు రెడీ. చాలా టేస్టీగా వచ్చిందండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను.
అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారం, వేసిన బెల్లం ముక్కకి కరెక్ట్గా, పులుపు అంతా కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో ఒకసారి మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ వేయండి. మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.